మీరు గౌరీతో పాటు ఇక్కడే ఉండిపోండి. అప్పుడిక తను ఎక్కడికి వెళ్తుంది? వెళ్ళలేదుగా. ఏమంటావ్? పుట్నూరు నుదులుకొని పట్నంలో ఉండాలంటే కట్టం తల్లి. నువ్వేటనుకోకు, ఇక్కడ ఉండలేం. అంత మాట అనుకు నూకురాజు. నా కోసం మీరుండిపోవాలి. నౌకరీ చాకరీ ఏటి లేకుండా ఉండమంటే కట్టం కదా తల్లి. నేను నీకు నౌకరీ చూపిస్తాను, ఉండిపో. ఏమంటావు రంగమ్మ? ఆలోచిద్దాం తల్లి, తొందరపడకు. గౌరీ లేకపోతే కష్టం రంగమ్మ. నాకు కాళ్ళు చేతులాడు. తర్వాత మీ ఇష్టం. గౌరీ లేకపోతే ఇంటడి చాకిరీ ఎవరు చేస్తారు? అది ఎలా వెళ్తుందో నేను చూస్తాను. ముందు ఈ ముసలాళ్ళని తన్ని తగిలేయాలి. అందుకోసం ఏం చేస్తే బాగుంటుంది? గౌరే గౌరీ ఆ 50,000 ఇస్తే నేను వెళ్ళొస్తాను సార్. ఇదిగో శారదా. ఏంటండి? అకౌంటెంట్ గారికి ఇవ్వాలని నేను ఇచ్చాను చూడు 50,000. ఆ 50,000 తీసుకురా. తీసుకొస్తున్నానండి. అత్తయ్య, అత్తయ్య, వస్తున్నా. ఇప్పుడు ఇస్తున్న 50,000 అడ్వాన్స్ అని చెప్పి మీరు ఇచ్చేయండి. తర్వాత మిగిలిన అమౌంట్ 1 వీక్ లో పే చేస్తామని చెప్పండి. ఓకే సార్. పెట్టిన డబ్బు లేకపోవడం ఏమిటే? అదే అత్తయ్య, నాకేం అర్థం కావట్లేదు. చూడు, జాగ్రత్తగా చూడు, మరోసారి వెతుకు. మొత్తం వెతికాను అత్తయ్య, ఎక్కడా కనిపించట్లేదు. ఇంకెక్కడైనా పెట్టేవేమో. మంచం సరుగులో గానీ పెట్టేవేమో. ఉండు, నేను చూస్తాను. అక్కడెందుకుంటుంది అత్తయ్య? నేను పెట్టింది ఈ సరుగులో అయితే. నిజమేననుకో, కానీ నిన్నక్కడ పెట్టడం మీరు చూశారుగా. చూశాను, నిజమే. మరి పెట్టిన డబ్బు ఏమైనట్టు? ఎవరు తీసుంటారు? టైం అవుతుంది సార్.
వెళ్ళిపోదు గాని. శారదా, శారదా. ఆయన పిలుస్తున్నారు అత్తయ్య. భయం దేనికే? పద, డబ్బు కనిపించట్లేదని చెప్పేద్దాం. అత్తయ్య, ఇలాంటి విషయాలు ఎంతోసేపు దాచలేం. పద, జరిగింది చెప్పేద్దాం. ఏది శారదా? డబ్బేది? అది అది ఏంటా నాన్పుడు? డబ్బేది? లేదురా, పోయింది. పోవడం ఏంటి మమ్మీ? అవునరా, పెట్టిన చోట డబ్బు లేకపోతే దాన్ని ఏమంటాం? పోయింది అంటాం. లేకపోతే దొంగతనం జరిగింది అంటాం. దొంగతనం ఏంటి మమ్మీ? ఇంట్లో దొంగలు ఎవరున్నారు? ఉన్నారు నాయనా, ఉన్నారు. నువ్వు, నేను, మీ ఆవిడ, నీ పిల్లలు దొంగలు కానంత మాత్రాన ఈ ఇంట్లో దొంగలు లేరనుకోకు. ఉన్నారు. ఎవరు మమ్మీ? ఎవరి మీద నీ అనుమానం? గౌరి మనుషుల మీద. నాకెందుకో రంగమ్మ మీద అనుమానంగా ఉందిరా. అదేంటత్తయ్య అలా అంటారు? రంగమ్మ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తను అలాంటిది కాదు. కాదు? ఎందుకు కాదో చూద్దుగానరా. అయితే ఈ వైజాగ్ లో నాకు ఉద్యోగం దొరుకుద్దంటావు? ఈజీగా దొరికింది తాత. అయితే పర్మనెంట్ గా ఈడే ఉండిపోవచ్చు అంటావు. వచ్చేసి రంగమ్మ ఇంటున్నావటే? ఎంతనా గౌరీ పాప కాడు ఉండిపోవాలని ఎత్తేస్తున్నావేమో. అదేం కుదరదు. మన ఊరు వెళ్ళిపోవాల్సిందే, తప్పదు. నువ్వు తప్పదంటే నేను వస్తాను అనుకుంటున్నావు. ఏటో నేను రాను. నేను గౌరీ పాప కాడే ఉండిపోతాను. గౌరీ పాప ముఖం చూస్తా, గౌరీ పాప నవ్వు చూస్తా, గౌరీ పాప మాట ఇంత, నేను ఈడే ఉండిపోతాను. ఏదమ్మా గౌరీ పాప, ఉండిపోమంటావా? ఉండిపోతాతయ్యా. ఉంటాడు. ఎందుకు ఉండు? ఆ ఆడపిల్ల ఇంటికాడే మనం ఎందుకయ్యా అంటే ఎంత చెప్పినా వినిపించుకోవేటి? అది సరే గాని గౌరీ పాప, నన్ను తానవాడు వచ్చినాక ఏడేడిగా శారి పోసి వండ పెడతాను, తిందుగానే. సరేనామమ్మా. నా బంగారు పాప. ఈలోగా మీరు ముచ్చట్లు చెప్పుకోండి. మీ తాత కబుర్లు బాగా చెప్తాడు. నా సిటంలో తాళం చేసి పారొచ్చాను. ఓలమ్మో డబ్బు. అదిగో 50,000. రాత్రి నేను కళ్ళారా చూశానురా. ఈ రంగమ్మ మీ రూమ్లోకి వచ్చింది. నిద్రమత్తులో ఉండి అది కలనుకున్నాను గాని నిజమని ఇప్పుడు తెలిసింది. మనవరాలి జ్వరం ఓ వంక. ఆ వంక పెట్టుకుని వీళ్ళంతా మన ఇంటికి దొంగతనానికి వచ్చారు. రంగమ్మ లాంటిది కాదన్నావుగా, ఇప్పుడు చెప్పు ఎలాంటిదో. ఒకరా ఇద్దరా? 4 తోడు దొంగలు నట్టింట్లో చేరారని. ఛీ! తల్లి మా లక్ష్మి ఎక్కడికి పోలేదు. మన అదృష్టం బాగుండి మన ఇంట్లోనే ఉంది. తీసుకో బాబు, నువ్వు వెళ్ళరా. వస్తాను సార్. సరే సరే, అయిందేదో అయింది. తెలిసి చేసావో తెలియక చేసావో తప్పు చేసావు. నువ్వు చేసిన తప్పుకి నిన్నేమైనా చేయొచ్చు. పోలీసులకు పట్టించి జైల్లో పెట్టినా పాపం లేదు. కానీ మాకు ఆ పని చేయడం ఇష్టం లేదు. అందుకని ఎందుకు చెప్తున్నానో వినండి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళిపోండి. వెళ్ళండి.
రామావా వెళ్దాం. పదరా శివ. నేను వచ్చేస్తానమ్మమ్మ. ఎక్కడికి? నీతో పాటు నేను వచ్చేస్తాను. ఆగవే. అమ్మగారు నన్ను ఆగమంటుంటే. వదలండి అమ్మగారు. ఆగు. అమ్మగారు నన్ను వదలండి. నేను ఆగవే. వచ్చేస్తానమ్మమ్మ. తాతయ్య నన్ను వదలండి అమ్మగారు. అమ్మగారు నన్ను వదలండి. ఆగవే. అమ్మమ్మ తాతయ్య నీకే నన్ను చెప్పాను. వదలండి అమ్మగారు. ఆగమంటుంటే. అమ్మమ్మ నేను ఆగవే. వచ్చేస్తాను. ఆగమంటుంటే. నన్ను వదలండి అమ్మగారు. అమ్మగారు నన్ను వదలండి. ఏయ్, వదలరా. ఒరేయ్, వదలరా. వదలమంటుంటే. ఒరేయ్. వదలరా. వదలరా. రేయ్! ఎంత ధైర్యంగా నీకు? ఇంతమంది ఇక్కడ ఉండగా ఏం చేస్తావు? కొట్టకండి, కొట్టకండి. మీకు దండం పెడతాను బాబు, తప్పైపోనది. ఓకేండి బాబు. బస్సోడు బాబు చచ్చిపోతాడు బాబు. ఓకేండి బాబు. అవును బాబు, ఒకేంటి బాబు, ఒకేంటి. ఎంత ధైర్యంగా కొట్టకండి నీకు? బాబు. మా ఇంటికి వచ్చి కొట్టకండి. బాబు, శివాని కొట్టకండి. నీ దండం పెడతాను బాబు. వదులుతానే. బాబు. ఎలా వదలాలో నాకు బాగా తెలుసు. అలా వదులుతాను. ఒకేంటి బాబు, బాబు, బాబు గారు, బాబు గారు, పద. పద. బాబు గారు, బాబు గారు, బాబు, నీ దండం పెడతాను బాబు. ఓలమ్మో, ఓలమ్మో. శివ లేకరా అయ్యా. వండ్రా, వండి ఇక్కడి నుంచి. నేను వచ్చేస్తానమ్మమ్మ. తాతయ్య శివ ఏయ్, ఇంత జరిగాక నువ్వెక్కడికే? ఇంకా నేను వదులుతావు అనుకున్నావా? చచ్చిన వదలం. అమ్మమ్మ తాతయ్య ఏయ్! నన్ను వదలండి అమ్మగారు. ఆగవే. నన్ను వదలండి. నేను ఆగు. వెళ్ళిపోతాను అమ్మగారు. నన్ను వదలండి ఆగవే. అమ్మగారు. నన్ను వదలండి. వదలండి అమ్మగారు. అమ్మమ్మ తాతయ్య ఏంట్రా చూపు? పోయి ఇక్కడి నుంచి. నన్ను వదలండి అమ్మగారు. నన్ను వదలండి. నేను వెళ్ళిపోతాను అమ్మగారు. అమ్మగారు నన్ను వదలండి అమ్మగారు. నేను వెళ్ళిపోతాను. ఏమండి? ఏమండి? ఏంటి? మంచినీళ్ళు కాఫీ కావాలన్నారు కదండి, తీసుకొచ్చాను. సరే. ఎందుకండి మరీ అంత ఆవేశం? ఇందాక మీరు శివన్ కొడుతున్నప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా భయం వేసింది. వాడు మరీ అంత పెద్ద తప్పేమీ చేయలేదు కదండి. గౌరీ మీదున్న అభిమానంతో అత్తయ్య చేయి కొరికాడంతే. దానికే మీరు... వాడు చేసింది పెద్ద తప్ప చిన్న తప్ప అని కాదు శారదా. తప్పు చేశాడు అంతే. తప్పు చేస్తే కట్టుకున్న భార్య అయినా, కన్న తల్లి అయినా, కడుపున పుట్టిన పిల్లలైనా ఎవరినైనా సరే క్షమించలేను. నిజానికి తప్పు చేసిన ఆ రంగమ్మని బెల్ట్తో కొట్టాలి. కానీ అలా కొట్టడానికి నాకు సంస్కారం అడ్డొచ్చింది. ఆకాశతోనే శివని కొట్టాను. కొట్టినందుకు నేనేం ఫీల్ అవ్వట్లేదు. కాకపోతే నా ఇంట్లో ఇంత తప్పు జరిగిందంటే, అది ఆఫీస్ అకౌంటెంట్ ముందు జరిగిందంటే నాకెంత నామూషిగా ఉందో తెలుసా? భరించలేకపోతున్నాను శారదా, భరించలేకపోతున్నాను. సరే, నువ్వు వెళ్ళు శారదా, వెళ్ళు. పాపం గౌరీ ఎలా ఉందో ఏమో. గౌరీ, జ్వరం పడి లేచా, నీరసంగా ఉన్నా, పైగా ఏడుపొకటా చెప్పు.
నా మాట విను. రా, బ్రెడ్ తిందు గాని. నాకొద్దమ్మగారు, నాకొద్దు. అది కాదు గౌరీ, ఏది తినకపోతే ఎలాగమ్మా? ఇంకా నీరసంగా ఉంటుంది. తిను. వద్దమ్మగారు, వద్దు. నన్ను నన్ను మాత్రం మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి పంపించేయండి. నాకు ఇక్కడ ఉండాలని లేదమ్మగారు. నిజం అమ్మగారు, నన్ను పంపించేయండి. నన్ను బలవంతాన మీరు ఇక్కడ ఉంచితే మాత్రం నేను చచ్చిపోతానమ్మగారు. గౌరీ, వద్దమ్మగారు, వద్దు. దగ్గరికి రావద్దమ్మగారు. గౌరీ, వద్దమ్మగారు, దగ్గరికి రావద్దమ్మగారు. ఎందుకే నన్నంతా ఇలా కాల్చుకు తింటున్నారు? నేనేం చేశానే? కర్మ, నా కర్మ, ఇదంతా నా కర్మ. ఎందుకే ఇలా తయారయ్యావు? ఇక్కడ ఉండనంటున్నావు, బలవంతానుంచితే చచ్చిపోతానంటున్నావు. నువ్వు చావడం కాదే, నువ్వు గడప దాటి చూడు. నేను చూస్తాను. అమ్మగారు, అన్నంత పని చేయకపోతే నా పేరు శారదే కాదు. కాదు. అమ్మగారు, వద్దమ్మా, వద్దు. నన్ను వదిలి వెళ్తాను అనుకో, తట్టుకోలేను. శారదా, ఏంటత్తయ్యా? అబ్బాయి ఏమన్నాడే? ఏ విషయంలో అత్తయ్యా? అదే రంగమ్మ 50,000 దొంగతనం చేసింది చూడు, ఆ విషయంలో. ఆ విషయంలో అయితే ఆయన చాలా ఫీల్ అవుతున్నారు అత్తయ్య. అసలు కొట్టాల్సింది శివని కాదు, రంగమ్మనంటూ ఏంటంటూ చాలా కోపంగా మాట్లాడారు. రంగమ్మ దొంగతనం చేసిందంటే నేనిప్పటికీ నమ్మలేకపోతున్నానత్తయ్య. తను అలాంటిది కాదు. నిజమే, రంగమ్మ అలాంటిది కాదు. రంగమ్మ ఈ దొంగతనం చేయలేదు కూడా. మరి ఆ డబ్బు అక్కడికి ఎలా వచ్చింది? నేనే పెట్టాను.